హిమాచల్ ప్రదేశ్లో జూన్ 20 నుంచి కురుస్తున్న భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో కొండచర్యలు విరిగిపడి ఆ రాష్ట్రం తీవ్ర విధ్వంసాన్ని ఎదుర్కొంది. భారీ వర్షాలతో ముఖ్యంగా మండి జిల్లా అత్యంత దారుణంగా ప్రభావితమైంది. భారీ వరదలతో దాదాపు 17 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సియితి గ్రామంలోని ధరంపూర్ ప్రాంతంలో అర్ధరాత్రి జరిగిన ఓ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. సియితి గ్రామంలో మెల్లగా మొదలైన వర్షం అర్ధరాత్రి వరకు తీవ్ర రూపం దాల్చింది. దీంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున నీరు చేరుతూ వచ్చింది. కానీ గ్రామస్తులంతా నిద్రించడంతో వారికిదేమీ తెలియరాలేదు. అయితే జూన్ 30 అర్ధరాత్రి 12 నుంచి 1 గంట మధ్య జరిగిన ఒక అద్భుత సంఘటనలో ఒక పెంపుడు కుక్క 67 మంది గ్రామస్తుల ప్రాణాలను కాపాడింది. అదే గ్రామానికి చెందిన నరేంద్ర అనే వ్యక్తి ఓ కుక్కని పెంచుతున్నాడు. రాత్రి కావడంతో వారంతా 2వ అంతస్తులో నిద్రపోయారు. అయితే ఆ రాత్రి భారీ వర్షం కురుస్తుండటంతో ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన ఆ పెంపుడు కుక్క అరవడం మొదలుపెట్టింది. చాలాసేపు అలాగే అరుస్తూ ఉంది. దీంతో ఆ శబ్దానికి ఇంటి యజమాని మేల్కొని కుక్క దగ్గరకు వెళ్లగా ఇంటి గోడలో పెద్ద పగుళ్లు, నీరు లోపలికి చొచ్చుకొస్తున్నట్లు గమనించాడు. వెంటనే కుక్కతో సహా కిందికి పరిగెత్తి తన కుటుంబాన్ని లేపాడు. అలాగే గ్రామంలోని ఇతర 20 కుటుంబాలను మొత్తం 67 మందికి సమాచారం అందించాడు. దీంతో వారంతా ప్రమాదం జరగడానికి ముందే సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లారు. అలా వాళ్లు ఆ గ్రామాన్ని ఖాళీ చేసిన కొద్ది క్షణాల్లోనే భారీ కొండచర్య విరిగిపడి డజను ఇళ్లు నేలమట్టమయ్యాయి. భారీ కొండచర్యలు విరిగిపడ్డా ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కుక్క వల్లే తామంతా బతికామని ఆనందం వ్యక్తం చేశారు. ఆ కుక్క రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేమంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సంఘటన మనుషులు, జంతువుల మధ్య సంబంధాన్ని మరోసారి రుజువు చేసింది. ఈ విధ్వంసం తర్వాత సియితి గ్రామస్తులు తియంబాలా గ్రామంలోని నైనాదేవి ఆలయంలో ఆశ్రయం పొందుతున్నారు. చాలా మంది తమ ఇళ్లు, ఆస్తులను కోల్పోవడంతో బాధలో మునిగిపోయారు. ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తోంది. సమీప గ్రామాల వాసులు కూడా సహాయం అందిస్తున్నారు.